ఎప్పటి నుంచో చిన్నపిల్లలు ప్రాక్టీస్ అయ్యి చాలా కష్టపడి సండే స్కూల్కి వచ్చి చాలా పెర్ఫార్మెన్సెస్ నేర్చుకున్నారు. సో మనం అందరం వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. ఓకేనా? అందరూ రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంత జోష్ కనిపించట్లేదు. ఇంకా హల్లెలూయా. క్రిస్మస్ లో ప్రభు ఉన్నాడా? ఎప్పుడైనా ఆలోచించారా? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం కదా. సో క్రిస్మస్ డిసెంబర్ నెల అంటే క్రిస్మస్. డిసెంబర్ నెల స్టార్ట్ అవగానే ఏమి స్టార్ట్ అవుతుంది? క్రిస్మస్. సెమీ క్రిస్మస్, మెగా క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, పిల్లల క్రిస్మస్, యూత్ క్రిస్మస్, ఇంకా సేవకుల క్రిస్మస్. అబ్బా ఇంకా అలా చాలా ఎన్నో క్రిస్మస్ జరుగుతాయి కదా. ఇవన్నీ మనకు తెలిసి క్రిస్మస్ అంటే అసలు ప్రభు ఉన్నాడా అనేది మనం ఆలోచించాలి కదా. ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించాలండి. ఆలోచిస్తేనే మనకి నిజమైన క్రిస్మస్ వచ్చినట్టు. ఇది ఒక పండుగలా ఆచరించకూడదు. మెయిన్ ఇది ఒక పండుగలాగా లేకపోతే ఇంకా వేరే ఆటల కింద కాకుండా దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు అని మనం నేర్చుకోవాలి. అదే నిజమైన క్రిస్మస్. దేవుడిని మనలో పెట్టుకుంటే అది నిజమైన క్రిస్మస్. దేవుడిని మనలో పెట్టుకోవాలి, మన హృదయంలో పెట్టుకోవాలి. మనతో ఎప్పుడు దేవుడు ఉన్నాడనే ఆలోచనలో ఉండాలి. సరేనా? ఇది మెయిన్ మనం పెట్టుకోవాల్సింది. మన హృదయంలో దేవుడికి చోటిస్తే అంతకంటే ధన్యత ఏదీ లేదు. సరేనా? ఇది నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి అంటే, క్రిస్మస్ అంటే దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు అని నమ్మాలి. సరేనా? ఇప్పటి వరకు చిన్నపిల్లలు జింగిల్ బెల్ సాంగ్ తో వెల్కమ్ చెప్దాం. మన వాళ్ళకి జింగిల్ బెల్ అంటూ వస్తున్నారు. చిన్నపిల్లలకి వెల్కమ్ చెప్దాం. క్లాప్స్ కొట్టండి గట్టిగా. కుర్చీ కూడా తీసేయండి. కుర్చీ తీసేయండి. భూమిని తల క్రిందులుగా చేసే మెస్సయ్యే వచ్చే బాలునిగా తండ్రి తన భూమికి పంపిన ఈ వేళ శుభవేళ. భూమిని తల క్రిందులుగా చేసే మెస్సయ్యే వచ్చే బాలునిగా ఆకాశంతో పూతలు పాడే భూమి అంతా సంబరమాడే. ఆకాశంతో పూతలు పాడే భూమి అంతా సంబరమాడే. ఆకాశమే వదిలాడయ్యా, పక్షులు పొందానికి వచ్చాడయ్యా. కోరి వచ్చెను కారణే కోరి వచ్చెను కారణే కాడి మోయే కదిలే కరుణాకుడే. జ్ఞాపకం చేసుకోండి. మంచి మార్కులతో మంచిగా పాస్ అవ్వాలని. సరేనా? నెక్స్ట్ మీ అందరికీ ఒక ప్రశ్న ఏంటి?
దావీదు గొలియాతును దేనితో కొట్టారండి? ఒడిసెల రాయి. ఏ రాయండి? గులకరాయి. ఎస్, గుడ్. ఆ గులకరాయి మాట్లాడటం ఎప్పుడైనా విన్నారా? విన్నారా? విన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వెళ్ళారు కదా. ఓకే, అయితే ఇప్పుడు గులకరాయి ఎలా మాట్లాడుతుంది అన్నది చూద్దాం. గుల్ గుల్ గులకరాయి అంటే వస్తున్నారు. క్లాస్ లో ఇన్వైట్ చేయండి. తన మార్గములో నన్ను నడిపించెను, చీకటిలో నాకు వెలుగాయను, తన మార్గములో నన్ను నడిపించెను.
శక్తులే నన్ను ఆవరించగా పాపములు శాపములు నేనుండగా నన్ను రక్షించే దేవుడే నా కోసం వచ్చెను తన రక్తంతో నా స్థితిని సరిచేసెను యెహోవా నా కాపరి నాకు ఏమీ కలుగదు ఉన్నతుని చాటుననే నివసించువాడు సర్వశక్తిమంతుడే నా తోడై ఉండగా భయము లేదు దిగులు లేదు నా సహోదరా యెహోవా నా కాపరి నాకు ఏమీ కలుగదు ఉన్నతుని చాటుననే నివసించువాడు సర్వశక్తిమంతుడే నా తోడై ఉండగా భయము లేదు దిగులు లేదు నా సహోదరా టోం టోం తగిన టోం 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 తగిన టోం 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 తగిన టోం టోం తగిన టోం 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 తగిన టోం 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 తగిన ఎర్ర సముద్రం నా ముందున్నను నా శత్రువులే నన్ను వెంబడించగా కృంగదీసే పరిస్థితులు ఎదురైనాను జరిగేను నేను నాకు భయమే లేదు ధైర్యం కలిగిన హక్కులు నాకేమో లేదు ధైర్యంతో ఉన్నవని సెలవిచ్చాము నా భారమంతా మోసి నీ రెక్కలతో కప్పి నా తోడు నీవై నన్ను హత్తుకున్నావు యెహోవా నా కాపరి నాకు ఏమీ కలుగదు ఉన్నతుని చాటుననే నివసించువాడను సర్వశక్తిమంతుడే నా తోడై ఉండగా భయము లేదు దిగులు లేదు నా సహోదరా యెహోవా నా కాపరి నాకు ఏమీ కలుగదు ఉన్నతుని చాటుననే నివసించువాడను సర్వశక్తిమంతుడే నా తోడై ఉండగా భయము లేదు దిగులు లేదు నా సహోదరా నిస్సహాయతే నన్ను కృంగదీసిన వేదనలో నేను జీవితాంతము పక్షపాతమే లేని దేవుడాయనే నీ స్థితిలో ఉండగానే నన్ను విడువడు ఈ భూమిని నిర్మించిన గొప్పవాడు నా యేసు లోకమును ఎంతగానో ప్రేమించెను సృష్టికర్తనే సృష్టిని పూజించుట ఎంత మాత్రము తన్ను సహోదరా యెహోవా నా కాపరి నాకు ఏమీ కలుగదు ఉన్నతుని చాటుననే నివసించువాడను సర్వశక్తిమంతుడే నా తోడై ఉండగా భయము లేదు దిగులు లేదు నా సహోదరా యెహోవా నా కాపరి నాకు ఏమీ కలుగదు ఉన్నతుని చాటుననే నివసించువాడను సర్వశక్తిమంతుడే నా తోడై ఉండగా భయము లేదు దిగులు లేదు నా సహోదరా నచ్చిందా మీకు క్లాస్ గట్టిగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారండి నిద్ర వస్తుందా నిద్ర వస్తుందా హలేలుయా చెప్పండి హలేలుయా ఉన్నారా ఇంకా ఇంత యాక్టివ్ గా పెర్ఫామ్ చేస్తుంటే మీకు నిద్ర వస్తుందండి ఎలా వస్తుందో అసలు మీకు నిద్ర ఎంజాయ్ చేయండి అందరూ పిల్లల్ని ఇంకా ఎంకరేజ్ చేయండి ఓకేనా కరెంట్ ఆఫీస్ వద్ద ఒక ఏనుగు ఒక చీమ ఢీకొని శృతిలో తప్పిన పెను ప్రమాదం మందిరా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆఫ్రికా ఏనుగుకి రక్తదానం చేస్తున్న చిన్నపచ్చలంక చీమ నీళ్లు తెచ్చుచుండగా
ప్రభువైన దూత ఆమె ఎద్దకు వచ్చి మరి మౌజవతి దయా ప్రార్థన నీకు శుభము, ప్రభు నీ తోడై ఉన్నాడు. భయపడుకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. నీవు గర్భము ధరించి పుట్టబోయే శిశువు నీకు పుట్టబోయే శిశువు గొప్పవాడై సర్వోన్నతుడు కుమారుడు అనబడును. నేను కూర్చుని అడిగిన దానికి ఇది ఎలా జరుగును? ప్రభు దాసురాలు నీ మాట చెప్పును. పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చినప్పుడు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుని శక్తి కుమారుడు అనబడును. ప్రభుదాసురాలు నీ మాట చెప్పును, నాకు జరుగును గాక. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆయన అవమానపరచగా రహస్యముగా ఆమెను విననాడ ఉద్దేశించను. అతడి సంగతుల గురించి ఆలోచించన చేయగా మరియ గర్భము ధరించును. ఇది ఎలా జరుగును? మరియ గర్భము ధరించును. మరిని పెళ్లి చేసుకుంటావా? ధరించును. పెళ్లి చేసుకుంటావా? మరిని పెళ్లి చేసుకుంటావా? మరిని పెళ్లి చేసుకుంటావా? ప్రభువు దూత ఆమె కలలో కనబడి ఇంకా ఆమె కుమారుని కలను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించను. కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెను. యేసేపు నిద్ర మేల్కొని దూత తన ఆజ్ఞ ప్రకారం చేసి తనను భార్యను చేర్చుకొనెను. ఆ ఊరిలో సాటింపు వేయించుండగా ఇందు మూలంగా ప్రజలందరికీ తెలియజేయండి ఏమనగా ప్రజాశంకర రేవంత్ కేసుల గురించి నిర్ణయించడం వలన ప్రజలంతా తమ స్వగ్రామాలకు వెళ్లి ప్రజాశంకర రాయించుకోవాల్సిందిగా తెలియజేయమైనది. హో యేసేపు తన భార్యను తీసుకుని బెత్లెహేము బయలుదేరిచుండగా ఆమె గర్భముతో ప్రసవ వ్యాధులు పడుచుండగా ఎంత నీరం పాట అమ్మా, మా భార్య నిందించున్నాడు. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? మా ఇంట్లో స్థలం లేదు, బండలతో నిండి ఉన్నది, వెళ్ళి రండి.
రాజాది రాజు ఏ రోజు రాజు రాజాది రాజు ఏ రోజు రాజు రాజాది రాజు రాజు రాజాది రాజు ఏ రోజు రాజు అంటున్నారు. ఏ రోజు దినములో యూదా ఇంకా పుట్టినవాడు ఎక్కడ తూర్పు దిక్కున ఆయన నక్షత్రం బట్టి మేము వచ్చింది. ఎవరక్కడ? ఈయనతో ఎక్కడ పుట్టింది? మాకు కూడా సమాచారం అందలేదు మహాప్రభు. నీకు ప్రాణం మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై తెలుసుకున్న కనుక నాకు వర్తమానం తీసుకురండి. వెళ్ళు. నేను ఏ రోజు రాజు మరొక రాజుని పూజించడం వల్ల అసంభవం. కూర్చోమంటే కూర్చోడమే. అడిపోతున్నావు ఏంట్రా బాబు ఇలా ఉండరా? నాకు చాలా చెప్తామరా ఫోన్ కొనుక్కుంది ఇంకెళ్ళి అంటే ఎందుకు డబ్బులు ఇచ్చావురా? మీరెందుకు ఇస్తామరా? బీరువాళ్ళు ఉంటే అట్టుకెళ్ళిపోయినరా మధ్యలో ఏదో పిట్టి పోసంటారా? పిట్టి పోస బాబు తెల్లవారా ఈ వచ్చి పోతున్నారా బాబు? చూడేస్తారా చూసారా మా ఊళ్ళో పదకొండే టీవీ అనుకున్నాను ఫోన్ మళ్ళీ టీవీ అనుకుంటున్నా. టీవీ అయిపో మళ్ళీ ఫోన్ అనుకుంటున్నా. అలా తెల్లారి గంటల వరకు చూస్తున్నారా బాబా? చెప్పి తప్పులో బిగి పోస్తున్నా బాబు. ఒరే ఒరే మేక వదిలేనట్టు నాకు కట్టండి వెళ్ళి. ఒరే చిన్నోడు వెళ్ళరా బాబు నువ్వు ఇక్కడే కదా ఉంటా. నీకు పడుకున్నా మహాసంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు క్రీస్తు భయపడకండి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను.
భక్తి విద్యలకు చుట్టబడి ఒక డైలాగ్ ప్రాక్టీస్ లేదు. చూసేదను. ఎవరు పుట్టారన్నా మన కోసం రెండా చూద్దాం. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. ఆకాశములో సందడి, ఉత్తరలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, దేవులలో సందడి, విరమిర విరిసే సందడి, దేవులలో సందడి, విరమిర విరిసే సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి.
అరే అరే కొడుక కొత్తగా పెళ్ళైందని కోడల మైలో పడిపోకరా. సరే అమ్మా. వస్తే కోడల పిల్ల. అత్తయ్య గారు టీ తీసుకురా. సరే అత్తయ్య గారు. తీసుకోండి అత్తయ్య గారు. ఇది అసలు టీ లాగా లేదు. మళ్ళీ పెట్టి తీసుకురా. సరే అత్తయ్య గారు. తీసుకోండి అత్తయ్య గారు. టీ అంటే ఇలా ఉండాలి. సరే అత్తయ్య గారు. వదినా చెప్పమ్మా. టీ తీసుకెళ్ళా వదినా. సరే అమ్మా. ఆడపడుచా తీసుకోమ్మా. ఇది ముఖంలా ఉంది. మళ్ళీ బట్టి తీసుకెరా. సరే అమ్మా. తీసుకోమ్మా. టీ అంటే ఎలా ఉండాలి. సరే అమ్మా. తీసుకోండి.
దుఃఖాన్ని మార్చండి ప్రభా. నెమ్మదిని దయచేయండి తండ్రి. కోడలి పిల్ల క్షమించయ్యా, మా అత్తగారు పిలుస్తున్నారు. అత్తయ్య గారు, నాకు జ్వరం వచ్చింది, తడిబట్ట పెట్టు. సరే అండి అత్తయ్య గారు. చేతులు నాకు. సరే అండి అత్తయ్య గారు. వదినా, చెప్పమ్మా. జ్వరం వచ్చింది, తల్లి బట్ట పెట్టు. సరే అమ్మా. వదినా. సరే అమ్మా. చేతులు నొక్కు వదినా. సరే అమ్మా. బయట అదిగో హలో, చెప్పండి ఎవరు? డాక్టర్ జ్యోతి గారేనండి మాట్లాడేది. అవునండి, చెప్పండి. మా ఇంట్లో మా అత్తయ్య గారికి జ్వరం వచ్చింది, ఒకసారి వస్తారా? సరేనండి, అడ్రస్ పెట్టండి, వస్తాను. సరేనండి. వాట్ ప్రాబ్లం? ఎవరికి ఏమైంది? చెప్పండి. ఇంకా నాకు పేషెంట్స్ ఉన్నారు. చెప్పండి. రండి, ఇదిగోండి. ఎవరికేమైందమ్మా? జ్వరం ఎన్ని రోజుల నుంచి? 10 రోజుల నుంచి. ఇంజెక్షన్ చేయాలండి. ఇంజెక్షన్ కి తగ్గదా? టాబ్లెట్ కి తగ్గదా? తగ్గదండి. అదేం ఫ్యామిలీ బాబు. సరే, ఏదో చెయ్యి. జాగ్రత్త, అక్కడ చేద్దాం పెట్టబోయ్. అమ్మా, సంపేసిందిరా బాబోయ్. ఏం డాక్టర్? సర్టిఫికేట్ తెచ్చేస్తున్నావా ఏంటి? అలా అంటారేంటండి? మరి ఇంజెక్షన్ ఏంటి అలా చేసావు? ఇంజెక్షన్ అన్నాక అలాగే కదండి ఉంటుంది నొప్పి. సరే, చెప్పావులే, వెళ్ళు. నీకేంటమ్మా? జ్వరం ఎన్ని రోజుల నుంచి? 7 రోజుల నుంచి. నీకు కూడా ఇంజెక్షన్ చేయాలి. ఇంజెక్షన్ కే తగ్గుతుందా? టాబ్లెట్ కి తగ్గదా? తగ్గదండి. ఏదో తగ్గదు. అబ్బా, సంపేసల్లో బాబు, మా వద్దని గట్టిగా చేయమని మీతో చెప్పిందా? అలా అంటారేంటండి? ఆవిడ చెప్తేనే గట్టిగా చేస్తానా? ఇంజెక్షన్ అన్నాక నొప్పి ఉండదా? సరేలే, వెళ్ళు. టెస్ట్ తీసుకోండి. టాబ్లెట్స్ అవి ఇక రాసిస్తాను, టెస్ట్ తీసుకోండి. సరే, చెప్తాను. అమ్మ, టాబ్లెట్ అమ్మ, నా ఫీజు ఇస్తే నేను గమ్మున వెళ్ళిపోతానమ్మా. ఎంతండి? ఎంత మంది ఇవ్వమ్మా? నేను ఉండలేను. ఏం ఫ్యామిలీ అమ్మా, ఏంటిది? నా గమ్ము నా ఫీజు ఇస్తే నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతాను. ప్రభువా, మా అత్తయ్య గారికి జ్వరం తగ్గిరా చూడండి ప్రభా.
దేవా నెమ్మదిని దయచేయండి తండ్రి. కోడలి పిల్ల, అత్తయ్య గారు, నాకు ఇంకా తగ్గలేదు, జ్వరం నాకు ఇంకా తగ్గలేదు. సరేనండి, ఏదో ఒకటి చేస్తాను. వచ్చిందంటే జ్వరం, మనకు వచ్చిందంటే జ్వరం. ఏమోనమ్మా, నాకేం తెలుసు. మన ముగ్గురికి ఏదో విషయం కలిపేది ఇచ్చేసి ఉంటది. అవునమ్మా, సరే ఈ రోజు రాత్రి దాని సంగతి చూద్దాం. సరేనమ్మా. ఆ రూమ్ లో నుంచి ఏంటో పుస్తకాలు వినబడుతున్నాయే. ఏమోనమ్మా, నాకేం తెలుసు. అన్నయ్య చెప్పకమ్మా. సరేరా. ప్రభువా, మా అత్తయ్యకి జ్వరం తగ్గించండి ఆయన. పని దయచేయండి తండ్రి ప్రభా. మనం దాని పని పడదామనుకున్నామమ్మా, అదేమో మన కోసం ప్రేయర్ చేస్తుందాం. అవునరా, మనం కూడా దేవుడు నమ్ముకోవచ్చమ్మా ఇక్కడి నుంచి. ఎన్ని చేసినా మనకి జ్వరం తగ్గట్లేదురా. అవునమ్మా. ప్రభువా, మా అందరికి జ్వరం తగ్గట్లేదు తండ్రి ప్రభువా, తగ్గించు తండ్రి ప్రభువా. వచ్చింది జ్వరం. పరిశుద్ధ నామంలో వెళ్ళి ముగ్గురికి జ్వరం తగ్గిన కాక. ఆమేన్. The next day, వసే కోడలి పిల్ల, అమ్మా కోడలి పిల్ల. అత్తయ్య గారు, మా అత్తయ్య గారు ఏంటి ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నారు? చెప్పండి అత్తయ్య గారు. ఈరోజు ఆదివారం కదా, అందరం కలిసి చర్చికి వెళ్దాం. సరే అండి అత్తయ్య గారు. మా అత్తయ్య గారు ఏంటి ఇలా మారిపోయారు? జ్వరం తగ్గిందమ్మా మాకు. అవునా, జ్వరం తగ్గిపోయిందా? అయితే పరమ వైద్యుడే జ్వరం తగ్గించినట్టున్నారా అండి అత్తయ్య? అవునమ్మా. సరే అమ్మా, అందరం కలిసి చర్చికి వెళ్దాం. సరే అండి అత్తయ్య గారు. డాక్టర్ గారికి కూడా ఫోన్ చేసి పిల్లమ్మా. సరే అండి అత్తయ్య గారు. కోడలు మార్చిన కుటుంబాన్ని చూసారు కదా. దేవుడిలో ఎంతగా ఎదిగారో. కోడలు అంతగా అత్తగారిని మార్చి దేవుడిలోకి నడిపించిన కోడలికి, అత్తగారికి, కుటుంబానికి చప్పట్లు కొట్టండి. ఉందండి, అది స్కిట్ రమ్య చేయబోతుంది. అందరూ క్లాస్ ఇన్వైట్ చేయండి. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను వరల్డ్ పీస్ ఎవెంజలికల్ చర్చ్ లో
కొత్త సండే స్కూల్ టీచర్గా అపాయింట్ అయ్యాను. ఈ సండే స్కూల్ పిల్లల గురించి చాలా విన్నాను. వీళ్ళందరినీ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఎవరమ్మా? ప్రైజ్ లార్డ్. నీ పేరేంటమ్మా? నా పేరు ప్రకాష్ అక్క. వాట్ ఈస్ బైబిల్? చాలా పెద్ద క్వశ్చన్ అడిగేశారు అక్క. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి బైబిల్ చదువుతున్నారక్క? 10 years నుంచి చదువుతున్నానమ్మా. 10 years నుంచి చదువుతున్నా. మీకే తెలుగు మాకెలా తెలుస్తారక్క? దీని బట్టి నువ్వేం చదవట్లేదని అర్థమవుతుంది, కానీ నెక్స్ట్ టైం నుంచి బాగా చదువుకుంటా. నెక్స్ట్ ఎవరు? మార్నింగ్ టీచర్. కూర్చోమ్మా. నీ పేరేంటమ్మా? నా పేరు రక్షిత్ టీచర్. సండే స్కూల్ బాగా వస్తూ ఉంటావా? వస్తాను టీచర్. బైబిల్ బాగా చదువుతావా? చదువుతాను టీచర్. అయితే నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్తావా? చెప్తాను టీచర్. శామ్ 1 చెప్పమ్మా. శామ్ 1 టీచర్. అది మొన్న వారం చదివా టీచర్. గుర్తువస్తలే టీచర్. ఒక్క నిమిషం చెప్పేస్తాను టీచర్. అది వచ్చేస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ అంటే టీచర్ చెప్పాను. ఇదైనా చెప్పు. శామ్ 23 చెప్పు. శామ్ 23. నిన్నే మనం ఏమైనా నేర్పించారు టీచర్. నేను స్టార్టింగ్ చెప్పాను చెప్పేస్తాను. ఇవన్నీ కాదు కానీ లాస్ట్ ఇంకొకటి అడుగుతాను, అదైనా చెప్పమ్మా. సరే టీచర్. మార్క్ 17 చెప్పమ్మా. మార్క్ 17. అది ఇందాకే చూడండి టీచర్. గుర్తువస్తలే టీచర్. ఎంత బాగా చదివావో నాకు తెలుసులే, కానీ మార్క్ క్లాస్ లో 17 చాప్టర్ లేదు, కానీ 17 చదివేసావంట. అయ్యో దొరికిపోయానా? వెళ్ళు సరిగ్గా చదువుకున్నారు బైబిల్. నెక్స్ట్ ఎవరు? నా పేరు అఖిలక్క. బైబిల్ బాగా చదువుతావమ్మా? బాగా చదువుతానక్క. అయితే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేస్తావా? చేస్తానక్క. ఎరుకో గోడల్ని ఎవరు కూర్చారమ్మా? పోతులేదక్క. నేను పోతులేదక్క. స్కూల్లో అలా చేస్తాను, మా తమ్ముడు తిడతాను, కొడతాను, కానీ పోతులేదక్క. అమ్మా నువ్వు కూల్చావా, మీ తమ్ముడు కూల్చావా అని నేను అడగట్లేదు, ఎవరు కూల్చారు అంటున్నాను. పోతులేదక్క. ఎవరు తెలియదు కానీ నేను మాత్రం పోతులేదక్క. కూడా లేదక్క. సరే అమ్మా నువ్వు కూల్చలేదులే. నెక్స్ట్ టైం నుంచి బైబిల్ బాగా చదువుకుని బాగా. నెక్స్ట్ ఎవరమ్మా? నెక్స్ట్ ఎవరు? అబ్బబ్బా ఏంట్రా బాబు, ఒకడేమో నిన్న చదవనంటాడు, మొన్న చదవనంటాడు, ఇంకొకడేమో నువ్వే ఇన్ని సంవత్సరాల నుంచి చదువుతుంటే నీకు తెలియట్లేదమ్మా అంటాడు, ఇంకొకడు వచ్చేమో నీకు పూల్చలేదక్క, మా అక్క పూల్చలేదక్క అంటాడు. ఏంట్రా బాబు. నెక్స్ట్ ఎవరు? ఈ అక్క మా అమ్మమ్మ ఇంటి దగ్గర తను ఎక్కడ ఉంది? నా పేరు విద్యాచరణ్. నన్ను కీర్తిగా చంద్రు అని పిలుస్తారక్క. సాంగ్స్ వింటావమ్మా సండే స్కూల్? వింటానక్క. ఓకే చందు, నువ్వు సండే స్కూల్లో సాంగ్స్ ఎక్కువ వింటావా, రీల్స్ లో సాంగ్స్ ఎక్కువ వింటావా? రెండు వింటానక్క. అయితే నా కోసం ఒక సాంగ్ పాడవా? సండే స్కూల్లో కూడా నేర్చుకుంటే బాగుంటుందమ్మా. నెక్స్ట్ టైం నేను చదువు కూడా నేర్చుకుంటాను. వెళ్ళు. సరే అక్క. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఎవరు? నేనే అక్క. నీ పేరేంటమ్మా? నా పేరు కుమార్ అక్క. నేను పెద్ద పెద్ద క్వశ్చన్లు ఏమి అడగను
బైబిల్ గురించి ఏం తెలుసో మొత్తం చెప్పి. చెప్పేస్తానక్క. మొట్ట దేవుడు ఒక ఆయన క్రియేట్ చేసి ఏదైతే తోట పెట్టాడక్క. ఆయన అక్కడి నుంచి వెళ్ళి పెద్ద వాడ కట్టేశాడు. ఆ తర్వాత పెద్ద వర్షం వచ్చింది. ఆ తర్వాత ఆయన వాడలో నుంచి ఎత్తి కింద సముద్రంలో పాడేశాడు. అటు ఇటు చూసాక పెద్ద చేప వచ్చి ఆయన మింగేసింది. అలా అలా చేప ఎత్తి ఒక ఒడ్డును కట్టేసింది. ఆయన అలా లేచి వలేస్తే 2 దోణి నిండా చేపలు పడ్డాయి. ఆ తర్వాత వెళ్ళి పెద్ద చెట్టు ఎక్కేసాడక్క. ఆ తర్వాత వేసి ఆ చెట్టు కిందకు వచ్చి చూదికు మీ ఇంటికి వస్తాను అని చెప్పాడు. అప్పుడు ఎంత ఆనందపడుతాడక్క. అలా ఆనందపడుతూ పెద్ద బస్సు దివికి వెళ్ళిపోయి అక్కడ కష్టంగా అన్నం రాశారు. మొత్తం బైబిల్ మొత్తం ఇదే అక్క. అసలు బైబిల్ గురించి ఏం తెలుసు అంటే ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఇలా చెప్పామమ్మా. ఇది బట్టి నువ్వు ఎంత బాగా బైబిల్ చదువుతున్నావో తెలుస్తుంది కానీ వెళ్ళు ఈసారి బాగా చదువుకుందా. నెక్స్ట్ ఎవరు? నీ పేరేంటమ్మా? బైబిల్ బాగా చదువుతావా? బాగా చదువుతాను. అయితే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేస్తాను. సుధమ కుమార గురించి చెప్పమ్మా. చెప్తాను. చిన్న పిల్లలే కనుక పెద్దనాన్న చిన్నాన్న పిల్లల కనుక ఖచ్చితంగా అక్క. ఏంటి కజిన్స్? అవునక్క. అంటే 2 cities మెన్షన్ ఇన్ ది బుక్ ఆఫ్ జెనసిస్. నువ్వు ఇంకా బైబిల్ బాగా చదవాలన్నాక నేను బాగా చదువుతున్నాను. మొన్న ఎగ్జామ్ రాసినప్పుడు 2nd ప్రైజ్ వచ్చింది అక్క. కానీ ప్రెసెంట్ అంటే ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేదు అక్క. ఎప్పుడో ఇస్తానని చెప్పాను అక్క. సరే అక్క ఈసారి బాగా చదువుకున్నాను. నేనే ఇస్తాను. ఓకే అక్క బాగా చదువుకున్నాను. నెక్స్ట్ ఎవరమ్మా? నీ పేరేంటి? ప్రసాదక్క. బైబిల్ బాగా చదువుతావా? చదువుతానక్క. నిన్ను పెద్ద ఏం అడగను కానీ అసలు బైబిల్లో ఏముంటాయో చెప్పి. బైబిల్లోనక్క బైబిల్లోని చెప్పేస్తానక్క. చెప్పి బైబిల్లోని ఇలాంటి ధైర్యం చాలా గట్టిగా ఉండాలక్క. చెప్పి బైబిల్లోనక్క ఊరు ఉంటుందక్క. ఆధార్ కార్డు ఉంటుందక్క. రేషన్ కార్డు ఉంటుందక్క. డబ్బులు ఉంటాయక్క. రూపాయలు తీసుకోండి అక్క. ఏంటి బైబిల్లో ఆధార్ కార్డు, పాన్ కార్డు, తుఫాను డబ్బులు ఉంటాయా? అవునక్క. కావాలంటే మా అబ్బాయి చదివి మా ఇల్లు చూడక్క. దీన్ని బట్టి నువ్వు ఎంత బాగా బైబిల్ చదువుతున్నావో తెలుస్తుంది. నువ్వు మీ మమ్మీ సరిగ్గా చదవండి బైబిల్. నెక్స్ట్ ఎవరు? ప్రైజ్ కూడా మా కూర్చో. నీ పేరేంటమ్మా? నా పేరు బియ్యక్క. అసలు నేను పెద్ద అడగను కానీ అబ్రహాం గురించి చెప్పమ్మా. అబ్రహాం గురించి అక్క, అతను పెద్ద తాగుబోతు అక్క. ఇంట్లోకి వెళ్ళి గొడవ చేస్తాడక్క. బయటకు వచ్చి పందని తిడతాడు పడతాడక్క. బండ బూజులు తిడతాడక్క. అసలు పండే పొందనక్క అంటాడు. అమ్మా నేను బైబిల్లో అబ్రహాం గురించి చెప్పానమ్మా. తాగుబడిపోయి అబ్రహాం కాదమ్మా. బైబిల్లో అబ్రహాం గురించి తెలియదు కానీ మా ఇంటి దగ్గర ఉన్న అబ్రహాం గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అక్క. అబ్రహాము విశ్వాసులకి ఉంటాడు. ఈసారైనా బాగా బైబిల్ చదువుతుందా? అబ్బబ్బా ఏంట్రా బాబు, ఒకడేమో నిన్న చదవానంటాడు, మొన్న చదవానంటాడు, ఇప్పుడే చదవానంటాడు, నేను అప్పుడు కూడా చదవంటాడు. ఇంకొకడేమో తాగుబోతుడు గురించి చెప్తాడు. ఇంకొకడేమో నాకంత బలం లేదు, మా అక్క కోల్చలేదు, మా తమ్ముడు కోల్చలేదు, వాళ్ళని కొట్టాను అంటాడు. ఇంకొకటేమో ఆధార్ కార్డు, పాన్ కార్డు, దుబ్బాని అన్ని మోసుకొని వచ్చేస్తాడు బైబిల్. ఇంకొకటేమో కజిన్స్ అంటాడు, పెద్దనాన్నగారు చిన్నాన్నగారు అక్క తమ్ముళ్ళు ఇల్లు అంటాడు. ఏంట్రా బాబు ఇల్లు మనం ఇంకా కట్ చేయాలి. చూసారు కదా మా సండే స్కూల్ పిల్లల గురించి. మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేసి
సబ్స్క్రైబ్ చేస్తుంది కింద బెల్ ఐకాన్ అంటే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. చేస్తుంది కాబట్టి క్లాస్ కొట్టండి. స్టూడెంట్స్ బాగా క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు కాబట్టి వాళ్ళకి కూడా క్లాస్ కొట్టండి. పళ్ళు విరిగి గులాబ్ జామ్ తిన్నాక పళ్ళు విరిగి చికిత్స పొందుతున్న కేరళ కోతి ప్రస్తుతం రత్న డెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కేరళ కోతి. నెక్స్ట్ జై 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 యేసయ్య అంటూ మన ముందుకు వస్తున్నారు. చిన్నపిల్లలు క్లాస్ తో ఇన్వైట్ చేయండి.
సన్నీ. కోరి వచ్చిన అనే సాంగ్ తో సోలోగా వస్తున్నాడు సన్నీ. క్లాస్ తో ఇన్వైట్ చేయండి. అందరికీ ప్రయత్నండి ప్రవీణ్ యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. మన ఈ మీటింగ్ ప్రారంభించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని మోకరించండి. సకల శిల్పాలములకు కారణభూతుడైన మా దేవ బాబు ఆ మైక్ సెట్ కొంచెం కిందకే, ఆ బాక్స్ కొంచెం ఎలా చెప్పండి అయ్యా. మీరు కొంచెం ఇటు 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 ఇటు, ఆ కొంచెం కొంచెం వెనకేయండి. మీరు కానీ మా స్త్రీలందరూ ఇటు కూర్చున్నామా, పురుషులు ఇటు కూర్చోండి. పెద్దవారు వెనకాలండి, చిన్నవాళ్ళందరూ ముందుకు వచ్చారమ్మా. మా వాలంటీర్స్ బయటికి వెళ్ళమ్మా, లోపలికి రావాలమ్మా. చేతులు రండి ఇలా కానీ మనం మ్యూజిక్ టీమ్ వాళ్ళు వచ్చారు. పండుగ ఆర్కెస్ట్రా. బాబు మీరు ఇక్కడే పెట్టుకోండి. కొంచెం కరెంట్ సప్లై చేయండి అమ్మా ఆర్కెస్ట్రాకి. వీడియోగ్రాఫ్ జ్యోతి గారు లైవ్ అవుతుంది కదా. మరి పాస్టర్ గారు నేను చీఫ్ గెస్ట్ గా పిల్లలని ఆలోచించినప్పుడు పాస్టర్ గారికి మనకి ఆలోచనలోకి వచ్చింది. మరి ఆయన స్టేజ్ మీదకి వస్తుండగా అందరూ పెద్ద ఆయన వరించాలని కోరుకుంటున్నాం. ఆయనకి వాటర్ బాటిల్ అన్ని సప్లై చేసి మీరు కానండి పాస్టర్. ఏంటో వెళ్ళో 5 నిమిషాలకు ఒకసారి ప్రార్థన చేయనివ్వండి. సరే అందరూ కళ్ళు మూసుకోండి. స్తుతి మహోదయ నీకే వందనాలు. పాస్టర్ గారు బోనగారు రెడీ అయిపోయి అందరినీ తీసుకెళ్ళాలి. అసలు చూడండి పడిపోతున్నాడు బాబు. వాడు గొమ్మిగా ఆడ భోజనాలు అయిపోతుంది. గొమ్ని బాబు వాళ్ళని సార్ గొమ్ని ప్రార్థన పూర్తవకుండా భోజనాలు అంటారు. ఏంటో ప్రార్థించుకుంటాం. స్తుతి మోహనతడు. చాలా జనాలు వచ్చారు. ఇంకా ప్రార్థన పూర్తవలేదు, అప్పుడే కోనట్లేదు. అలాగే పాస్ గారు కింద సంవత్సరం కూడా అలాగే అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళిపోరు. అందుకే మీటింగ్ టైం 9 అనేసాం, ఇప్పుడు 10:30 అయింది. ఇంకా ప్రార్థనే అవ్వలేదు. ఏంటి పాస్ గారు మన వాలంటీర్స్ ఉన్నారు. ఏంటంటే ఒక 2 నిమిషాలు పడేస్తారు పాస్ గారు. 2 నిమిషాలు పాస్ గారు. అమ్మ మ్యూజిషియన్స్ పెట్టట్లేదు. పాట పాడుకున్నాం. ఏంటో వీళ్ళు కోనకల దగ్గర బాప్తిజం నుంచి పాటలు వేస్తున్నారు. సరే వాక్య భాగంలో కోసం అందరూ పరిస్థితి అందరూ చేయండి.
పరమగీతము 6వ అధ్యాయం చదువుకున్నాం. ఒక్క నిమిషం. మరి అక్కడ మన స్టాల్ పెట్టారు, అక్కడ పాస్టర్ గారు రాసిన పాటలు, వాక్యాలు ఇవన్నీ దొరుకుతున్నాయి. ఇప్పుడే 10 నిమిషాలు 50 రూపాయలు ఆఫ్ దొరుకుతుంది. అందరూ తీసుకోవాల్సిన వాళ్ళందరూ తీసుకోవాలి. పాస్టర్ గారు ఇక్కడే వెయిట్ చేస్తారు. ఎక్కడికి వెళ్తారు? పాస్టర్ గారు ఒక్క 10 నిమిషాలు ఏంటో ఈయన కూరగాయల మార్కెట్లో అమ్మనట్టుగా. సరే, వాక్యం చివరి భాగంలోకి వెళ్దాం. పరమగీతము 6వ అధ్యాయం చదువుకుందాం. స్త్రీలలో అధిక సుందరి ఒక దాన, నీ ప్రియుడు ఎక్కడికి పోయిన అతడు ఏ దిక్కునకు తిరిగాను. మనం పోయి అతని వెతుకుదాము రమ్ము. ఉద్యానవనమునందు మేముటకు పద్మములను ఏర్పడటకు తన ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయాను. పరిమళ పుష్ప స్థానములకు పోయాను. మరుసటి రోజు ఈ సమయంలో మనం మన సంఘ సభ్యులైన ఎంతో అనుభవంతో ఉన్న వ్యక్తి, మనందరిలో కలిసిపోయిన వ్యక్తి మన రమేష్ గారు చాలా కోల్పోవడం మనం చాలా బాధాకరం. దీనికి ఎంతో మనం బాధపడుతున్నాం. ఈ సమయంలో మన సంఘ పెద్ద జర్మియా గారు వచ్చి పాట పాడతారు. మన సంఘ సభ్యులైన రమేష్ గారికి కోల్పోవడం మనకి చాలా ఈ ఏదో చేత పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకుడు. వాళ్ళిద్దరూ ఈ మర్మము గొప్పది. కార్యక్రమం ఏంటో చదివింది. బాలుడు నడవలసిన తావులు నడవక ఏంటమ్మా ఇక్కడ ఏంటి దిన కార్యక్రమం ఏంటో 30 ఏళ్ళ నుంచి చర్చకు వస్తున్నారు. ఒక వాక్యం చదవడం రాదు, ఒక పాట పాడడం రాదు. పేరుకి సంఘ పెద్దలు. ఎదుగుదల లేని భక్తి, ఎదుగుదల లేని భక్తులు. మరుసటి రోజు ఈ పెళ్లికి విచ్చేసినటువంటి అందరికీ నా వందనాలు. ఎంతో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంతో ఆనందంతో పొందబోతున్నారు. ఎప్పుడు పెళ్లి చేద్దామా, ఎప్పుడు వెళ్ళిపోదామని. ఈ సంతోష సమయంలో మన అజయ్ గారు వచ్చి పాట పాడతారు. ఈ పెళ్లికి వెళ్ళడం నాకు చాలా ఆనందంగా ఉంది. అది మన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే ఎప్పుడు పెళ్లి చేస్తారా, ఎప్పుడు ఈ మంచి సమయం మనకి పాట పాడడానికి మంచి సందర్భం ఇచ్చారు కాబట్టి మనం పాట పాడుకున్నాం. నేను ఈ పాట రాసి దాదాపు 30 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ అన్ని పెళ్ళిలో పాడుకుంటున్నానంటే చాలా ఆనందంగా ఉంది. మనం పాట పాడుతున్నాం. ఆర్కెస్ట్రా రెడీయా? ఓకే, స్టార్ట్ కదా? పూలాంటిది జీవితం గాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం
ఇక్కడ జరిగింది పెళ్లి. అసలు ట్రెండింగ్ లో మాట్లాడుతున్నాను ఒకసారి పాస్టర్ టైం అయిపోయింది ఇంకా అంతలోని కనబడి అంతలోని భార్యపై అల్పమైన దానితో మాస్టర్ గారు నిన్న అలాగే చేశారు ఈ రోజు అలా చేస్తున్నారు మంచి ట్రెండింగ్ లో పాటలు పాడుతున్నారు మీరు ఒక ఏంటండి ఇంకా ఏం పడుతున్నాడు జరిగింది పెళ్లి. వాళ్ళు చూడండి సంతోషంతో ఎంత అలాగా ఏం సంతోషం తల కిందకి ఎట్టుకుని ఏడుస్తున్నారు వాళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. మరుసటి రోజు ఏంటో తెలియదు వీళ్ళు ఎక్కడ ఏ పాట పాడాలో కూడా తెలియదు. పైగా పేరుకి సంఘ పెద్దలు, ఎదుగుదల లేని భక్తి, ఎదుగుదల లేని భక్తులు. మరుసటి రోజు పుట్టినరోజు ఏంటి ఇప్పుడు? ఈ పిల్లాడి పుట్టినరోజు సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేయండి. గడిచిన సంవత్సరం అంతా రెక్కలకి అందరూ కాచి కాపాడి ఈయన భద్రపరిచినందుకు దేవునికి వందనాలు. ఇతనికి ఈ రోజు 18వ సంవత్సరం పూర్తి 19 వచ్చింది. అందుకు గాను ఈ శుభ సందర్భంలో మన సంఘ పెద్ద గారు వచ్చి మంచి పాట పాడతారు. ప్రార్థన చేస్తారు. మనందరం ప్రార్థన చేసుకుందాం. శుద్ధి 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 తర్వాత ఏంటి పాస్టర్ అప్పుడు కేక్ కేక్ కలుగుబడున్నాయ్యా. నువ్వెంత 11 గంటలకు మొదలెట్టావు. ఇప్పుడు టైం 3 అయింది, ఇంకా వదిలిపెట్టలేదు. అందరూ జనం కూడా వెళ్ళిపోరు. అయ్యో పిల్లడు ఎడుతున్నాడు ఏంటండి? ఏడుస్తున్నారంటే టైం అయిపోయింది, కేక్ కరిగిపోయింది. ఏం చేస్తాడు పిల్లడు? ఇంకా అయినా ఎంతసేపు చేస్తారు ప్రార్థన? దేవుల్లో కలిసిపోయింది. అయినా ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చి వస్తున్నాం, ప్రార్థన ఎప్పుడు చేయాలో ఎప్పుడు ముగించాలో కూడా తెలియట్లేదు. సరే పాస్టర్ ఏంటో వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి చర్చకు వచ్చినా ఎక్కడ ఏం పాటలు పాడాలో తెలియదు, ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, వాక్యం చదవడం రాదు. ఏంటో ఎదుగుదల లేని భక్తి, ఎదుగుదల లేని భక్తులు. ఇది అవన్నీ ఉద్దేశించి కాదు, బయట ఎలా ఉందని చూపించడానికి. మిమ్మల్ని ఎవరన్నా కూర్చుని క్షమించండి. ఇది కొంచెం మార్చుకోవాలనుకుంటే మారండి, అంతే.
ఉన్నాం. అతి గుంపులో ఉండకుండా మన భక్తిగా ఎదిగే వాళ్ళగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. నెక్స్ట్ అందరూ అయిపోతున్నారు, మమ్మల్ని పిలవట్లేదని గర్ల్స్ నన్ను పిలుస్తున్నారు, మమ్మల్ని పిలవమ్మా మమ్మల్ని పిలవ్వా అని. గర్ల్స్ వచ్చేప్పుడు డ్యాన్స్ చేస్తాం. राजा है सामर्थ्य से भरा, परमेश्वर वो ना करेगा। राजा है सामर्थ्य से भरा, अनादि परमेश्वर
ఉందో చెప్పమ్మా. ఎలా ఉన్నారో అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలమ్మా. సరేనమ్మా, ఫోన్ పే చేస్తాను. నువ్వు డబ్బులు ఇవ్వమంటే వాళ్ళ ఇళ్ళకి ఫోన్లు చేపిస్తున్నావు ఏంటమ్మా? ఇలా ఇల్లు కూడా నాశనం చేద్దాం అనుకుంటున్నావా? మా ఎందుకమ్మా అలా అరుస్తున్నావు? నీ నెక్లెస్ కి సంబంధించిన డబ్బులన్నీ నేను పే చేస్తానమ్మా. ఆమెని ఏమి అనకు. 1,00,000 రూపాయలు అవుతుందమ్మా, నువ్వు ఇస్తావా? నేను ఫోన్ పే చేస్తానమ్మా నీకు. సరే, మీ ఇంట్లో కానీ ఏదైనా దొంగతనం చేస్తారు, జాగ్రత్తగా చూసుకోమని. అయ్యి బాబోలమ్మోలమ్మోయ్, ఈ అమ్మగారు లేకపోతే నా బొత్తుకి ఏమైపోతుందండి? అయిపోతుంది కదా, చెప్పండి అమ్మ. అయ్యో చాలా అమ్మ ఇచ్చావిడ అమ్మ. బలహీనురాలని ముందరలేదండి ఆయన ఇంటికి. బలహీనురాలు అన్నారు. బలహీనురాలు అంటే ఈవిడేదో క్షీణించిపోయి మంచాలు పట్టేసి ఉంటుంది అనుకున్నాను. బలహీనురాలు అంటే దేవుణ్ణి నమ్ముకున్నా పెట్టండి. మీకు తెలుసా, దేవుని పెట్టండి ఎంత ప్రేమ ఉందో చూసారా? ఎంత గారు టీ ఇచ్చిందండి. ఏంటి కదా టీ ఇచ్చారా? వెళ్ళిపోండి 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 అన్నాను. దొంగతనం కట్టారు అది గోడ తీసిందా, నేను తీసానమ్మ. నాది తప్పే, తప్పు కదా నేను అంటలేదు. సరేనమ్మా, కానీ బలహీనరాజు దగ్గర దేవుడు ఉంటుందని నేను తెలుసుకున్నానమ్మా. దేవుని కొందనాలు. మీరు అందరూ మమ్మల్ని దీవించండి అమ్మా. బలహీనుల పక్షమున దేవుడు ఉన్నాడు. తీసుకెళ్ళి